వెరీ గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఈ రోజు నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు అటు తిరుమలలో, ఇంద్రకీలాద్రిలో కూడా ఇటు శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో భక్తులందరూ కూడా భక్తి పారవస్యంతో ఆ అమ్మవారిని, ఆ దేవదేవుణ్ణి కొలుచుకుంటూ నవరాత్రుల్ని ప్రారంభిస్తున్నారు. సో ఈ రోజు మనం కూడా వారిని తలుచుకుంటూ చర్చ ప్రారంభిద్దాం. ఇక ప్రధానంగా ఈ రోజు మన అంశం విషయానికి వస్తే, శ్రీవారి మహాప్రసాదం లడ్డూ కల్తీ వ్యవహారం ఇప్పటికే తిరుమల నుంచి కూడా ఢిల్లీ చేరుకుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఈ రోజు వాదనలు జరుగుతాయి. మధ్యాహ్నం 3:30కి విచారణ జరగబోతుంది. ఏం జరుగుతుంది, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, ధర్మాసనం ఎలాంటి అంశాలని పరిగణలోకి తీసుకుని ఏ అంశాలపై ఇప్పటికే కొన్ని అంశాల విషయంలో పాసింగ్ రిమార్క్స్ చేసింది. సో ఈ రోజు ఏం చెప్తుంది అనేది దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు గాని, రాజకీయ పార్టీలు గాని, ఇది మనోభావాలతో ముడిపడిన అంశం. సో ఆ దేవదేవుడికి సంబంధించి మరి ఈ రోజు నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి, బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. సో న్యాయం జరుగుతుంది అని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. ఏం జరుగుతుంది అనేది కూడా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఇప్పటికే మనం చూసాం 5 పిటిషన్లు ధర్మాసనం దృష్టికి వచ్చాయి లడ్డూ కల్తీ వ్యవహారంలో. ఈ 5 పిటిషన్లని సుప్రీంకోర్టు ఇప్పటికే పరిగణలోకి తీసుకుని విచారణ ప్రారంభించింది. మన ఫస్ట్ హియరింగ్ అయింది. ఈ రోజు ప్రభుత్వం ఎటువంటి అంశాల దృష్టికి తీసుకెళ్తుంది అనేది ఒక అంశం. సో ఈ సందర్భంగా ఇద్దరు న్యాయమూర్తులు చేసినటువంటి పాసింగ్ రిమార్క్స్ పై దేశవ్యాప్తంగా చర్చోపచర్చలు, ఎవరికి తోచిన స్టైల్లో వాళ్ళు దాన్ని విశ్లేషించారు. సో ఇది అని చెప్పిన సందర్భం మనం చూసాం. అయితే దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగద్దు అన్నటువంటి చేసినటువంటి పాసింగ్ రిమార్క్స్ ని రాజకీయం చేయొద్దు అన్న వ్యవహారాన్ని మరి వైసీపీ, జగన్ అండ్ కో మరి ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు అన్నది కూడా ఇక్కడ చర్చనీయాంశం. అసలు లడ్డూ వ్యవహారంలో కానీ ఈ అంశం విషయంలో రాజకీయం చెయ్యొద్దు, అసలు ఎవరు మాట్లాడొద్దు, రాజకీయ వ్యవహారాలుగా దీన్ని టర్న్ చెయ్యొద్దు, ఇది భక్తుల అంశం, కల్తీ వ్యవహారం జరిగిందా జరగలేదా, ఎలా జరిగింది, ఈ అంశాలు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి, రాజకీయం చేయొద్దని చెప్పినప్పటికీ కూడా వైసీపీ కానీ, జగన్ అండ్ కో, వారికి సంబంధించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ప్రెస్ ముందు రకరకాలుగా సుప్రీం వ్యాఖ్యల్ని కూడా వక్రీకరించేస్తూ ఉద్దేశపూర్వకంగా కూడా అటు ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని కానీ వీళ్ళందరినీ కూడా ట్వీట్లు చేస్తూ సోషల్ మీడియా వేదికగా కూడా రాజకీయం పూర్తి స్థాయిలో చేస్తున్నారు. అటు వెల్లంపల్లి శ్రీనివాస్ గాని, రోజా గాని, విజయసాయిరెడ్డి గాని వీరంతా కూడా మరి ఎందుకు ఈ స్థాయిలో మాట్లాడుతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా అందరూ చూస్తున్నారు. ఎందుకంటే వారు చేస్తున్నటువంటి రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబుకు చెంపబెట్టు, క్షమాపణ చెప్పాలి అంటూ పొలోమని చెప్పి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అసలు సుప్రీంకోర్టు ఎక్కడా కూడా రాజకీయం చేయొద్దని చెప్పినా కూడా జరుగుతున్న పరిస్థితి. అయితే జరిగిన మహా అపచారాన్ని వదిలేసి కేవలం జడ్జి గారు చేసినటువంటి పాసింగ్ రిమార్క్స్ ని, అదే అప్పుడే తీర్పు వచ్చేసినట్టుగా కూడా వీరు నచ్చినట్టు చెప్పేసుకుంటున్నారు మీడియాలో. అయితే ఇక్కడ ప్రతి భక్తుడు కోరుకునే ఒక అంశం ఏమిటంటే, ఖచ్చితంగా కల్తీ జరిగింది అని నమ్ముతున్నారు కాబట్టి అందరూ కూడా ఈ కల్తీ వ్యవహారంలో ఎలా జరిగింది, ఎలా చేశారు, ఎందుకే ఇప్పటికే టెండర్ల ప్రక్రియ విషయంలో ఎట్లాంటి క్లాసెస్ ఆల్టర్ చేశారు, ఎట్లా దాన్ని టెండర్స్ విషయంలో ఎట్లా చేశారన్న విషయాన్ని స్పష్టంగా అందరూ చూశారు. అనేక నిబంధనలను సడలించిన అంశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఎవరు చేశారు, ఎందుకు పాల్పడ్డారు, లేకపోతే దీని వెనకాలన్న పెద్దలు ఎవరు, ఈ తతంగం విషయంలో కఠినంగా నిజానిజాలు బయటికి రావాలి, ఇలాంటి ఘోర మహాపచారానికి పాల్పడిన వారిని శిక్షించాలి అన్నదే ప్రతి భక్తుడి కోరిక. అయితే మరి ఇక్కడ సిట్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఐజీ త్రిపాఠి నేతృత్వంలోని సిట్నే కొనసాగిస్తారా, లేదా కేంద్రానికి అప్పగించి అక్కడ దర్యాప్తు సంస్థ సిబిఐని అడుగుతారా, థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయిస్తారా, లేకపోతే స్టేట్ అండ్ సెంటర్ కాంబినేషన్ లో ఏదైనా సిట్టింగ్ జడ్జ్ ఆర్ లేకపోతే రిటైర్డ్ న్యాయమూర్తి వ్యవహారంతో చేయిస్తారా, లేదా టైం బౌండ్ ఏదైనా పెట్టి అంశంపై తేల్చేస్తారా అన్నది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఇంకొక పక్కన అనేక అంశాలు ఇప్పటికీ కూడా కల్తీ జరిగిందన్న విషయంలో అనేక మంది నిపుణులు గాని, ఎక్స్పర్ట్స్ గాని అనేక విషయాలు బట్టబయలు చేస్తున్నారు. తాజాగా కూడా మల్లిక్ పర్చూరి అనే ఒకటువంటి కెమిస్ట్, అంటే కెమిస్టులు వీళ్ళు సామాన్యంగా ఏవి ఎలా ఎంత మోతాదులో కలిశాయి, కెమిస్టులు అంటేనే వాళ్ళు ఏ కాంబినేషన్ లో ఏది ఉంది, ఏది కలవడం వల్ల ఏది జరుగుతుంది అనేది వాళ్ళు చాలా స్పష్టంగా కెమిస్టులు చెప్తారు. అయితే తాజాగా కెమిస్ట్ మల్లిక్ పర్చూరి చెప్పినటువంటి విషయాలు కూడా తీవ్ర చర్చనీయాంశంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా. ఆయన చెప్తుంది ఏంటంటే, కల్తీ 100% నిజమని చెప్తున్నారు. అసలు వెన్న లేకుండా నెయ్యి చేశారు అనేది కూడా ఆయన వాదన. కొబ్బరి నూనెలో ఉండే
లారిక్ యాసిడ్ ను వాడారు అనేది కూడా ఆయన చెప్తున్నారు. వెజిటబుల్ ఆయిల్ వాడారు. పామెటిక్ యాసిడ్ 40% ఉంది, అంటే యానిమల్ ఫ్యాట్ ఉంది అనేది కూడా ఆయన వాదన. అలాగే సామాన్యంగా మనకి డైరీలో పచ్చిపాల నుంచి తయారయ్యే నెయ్యిలో పామెటిక్ యాసిడ్ ఉంటుంది, అది 20 నుంచి 25% ఉంటుంది. కానీ ఏదైతే ఏఆర్ డైరీ నెయ్యి ఉందో దానికి సంబంధించిన దాంట్లో ఈ 40% పామెటిక్ యాసిడ్ ఉంది అనేది ఆయన వాదన. అలాగే శాంపిల్స్ లో కూడా బీటా స్టెరాల్ ఉంది, అంటే ఇది నెయ్యిలో సామాన్యంగా ఉండదు, కానీ ఇక్కడ ఏఆర్ డైరీకి సంబంధించిన దాంట్లో ఉంది అనేది ఆయన వాదన. ఇది నెయ్యిలో ఉండదు కాబట్టి ఇది ప్లాంట్ సోర్సెస్ లో ఉంటుంది. లారిక్ యాసిడ్ కలిపితే కూడా నెయ్యి తెల్ల రంగులోకి వస్తుంది, సామాన్యంగా ఆవు నెయ్యి పసుపచ్చగా ఉంటుంది కాబట్టి కల్తీ 100% జరిగింది అనేది కెమిస్ట్ మల్లిక్ పర్చూరి గారు చెప్తున్నటువంటి వాదన. సో ఆయన వర్షన్. సో ఇలా రకరకాల మంది నిపుణులు కానీ వాళ్ళందరూ కూడా వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లారీల గోల్మాల్ విషయంలో కూడా నిన్న కూడా మనం చూసాం, ఎట్లా కొంతమంది లోకల్ డైరీస్ తో ఎట్లా కొంత నిర్దిష్టమైన స్టిపులేటెడ్ టైంలో ఎలా సప్లై చేయగలిగారు అన్నది ఒక భిన్న వాదన కనిపిస్తున్న నేపథ్యంలో మొత్తానికి సో ఈ రోజు ప్రభుత్వం ఏం చెప్తుంది, కోర్టు ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది, విచారణ అయితే కన్ఫర్మ్ గా కొనసాగే అవకాశం కనిపిస్తోందని అంతా న్యాయ నిపుణులు చెప్తున్నారు. మరి ఈ అంశంలో న్యాయ నిపుణుల వర్షన్ ఏమిటి, మరి సిట్ దర్యాప్తే కొనసాగుతుందా, సిబిఐ దాకా వెళ్తుందా ఏమిటనేది మధ్యాహ్నం 3:30కి తెలియదు. వారి మహాప్రసాదానికి లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు సుప్రీంకోర్టు విచారణ జరగబోతోంది. ఏం జరుగుతుందనేది ఉత్కంఠ నెలకొంది. మాట్లాడతాం. అనేక అంశాలు చర్చకు వస్తున్న నేపథ్యంలో మొన్న జడ్జి గారు చేసినటువంటి పాసింగ్ రిమార్క్స్ పై కూడా రకరకాల చర్చోపచర్చలు జరిగాయి. సో మొత్తానికైతే జరుగుతున్న పరిణామాలు, కోర్టు ఏం చెప్తుందనేది ఉత్కంఠగా ఉంది. సిట్టా సిబిఐ అనేది కూడా ఒక చర్చిద్దాం. ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ ముప్పాల సుబ్బారావు గారు, టీడీపీ నుంచి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, బీజేపీ నుంచి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అందరూ జాయిన్ అయ్యారు. స్వాగతం అండి. ముప్పాల సుబ్బారావు గారు మీతో ప్రారంభిస్తాను, ఎందుకంటే ఇవాళ అంతా కూడా లీగల్ ఇష్యూస్ కాబట్టి లీగల్ గా ఏం జరుగుతుంది, కోర్టు ఏం చెప్తుంది, మొన్న ఇద్దరు న్యాయమూర్తులకు సంబంధించి చేసినటువంటి పాసింగ్ రిమార్క్స్ పై చర్చలు, సీఎం మాట్లాడచ్చో మాట్లాడకూడదన్నపై ఒక చర్చ. సరే ఈ రోజు ఏ అంశాలు చర్చకు రావచ్చు, వాదన ఎలా ఉండొచ్చు, ఏంటి మీ అబ్జర్వేషన్స్ ప్లీజ్. మేడం గారు, ఆల్రెడీ మొన్న ఇద్దరు న్యాయమూర్తుల యొక్క ధర్మాసనం చేసినటువంటి రిమార్క్స్ ని ప్రాతిపదికగా తీసుకొని పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకేముంది దీంట్లో అడల్టరేషన్ జరగలేదు, దీంట్లో లడ్డు స్వచ్ఛమైన లడ్డే వచ్చిందని చెప్పేసి న్యాయస్థానం నిర్ధారించినట్టుగా వాళ్ళ యొక్క పత్రికలు, వాళ్ళ యొక్క ఛానల్లో ఫోకస్ చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ఇక్కడ మొన్న రిమార్క్స్ లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు సిట్ వేసిన తర్వాత కామెంట్ చేశారు లడ్డు విషయమై, ఇది దాని మీద ప్రభావం చూపుద్ది అని చెప్పేసి అనే ప్రస్తావన న్యాయమూర్తులు తీసుకురావడం జరిగింది. కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించింది 18/9/2024 దాని మీద ఎఫ్ఐఆర్ కట్టింది 25/9/2024 సిట్ చేసింది 26/9/2024. అంటే దాదాపుగా వారం తర్వాత సిట్ చేశారు. సిట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఎటువంటి ప్రకటనలు ఇవ్వలా. కానీ ఇది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడంలో ఎందుకో కొంత జాప్యం జరిగింది. అది ఈ రోజు తీసుకెళ్తారు, వేరే విషయం. ఇంకోటి ఏమంటున్నారంటే, ఈ 2 ట్యాంకర్లు ఏదైతే 6/7/2024 అలానే 12/7/2024 2 ట్యాంకర్స్ ని ఎనాలిసిస్ కి పంపాము, అవి మట్టుకి మేము ఈ లడ్డు తయారీలో వాడలేదు అన్నారు. అంటే అంతకు ముందు ఎవరు సప్లై చేశారు? సేమ్ సప్లైరే, సేమ్ సంస్థ ఏఆర్ డైరీ వాళ్ళే ఇక్కడ నెయ్యి సప్లై చేశారు అంతకు ముందు కూడా. అంటే అదే బాడీలో సప్లై చేశారంటే అది వెలుగు చూసిన తర్వాత వీళ్ళు రిపోర్ట్ పంపారు. అంతకు ముందు వాడింది అదే కదా, 6/7/12/7 ముందు సప్లై చేసింది అదే కదా. ఆ నూనె, ఆ నెయ్యిని వాడారు కదా, ఆ నూనె అడల్టరేషన్ అని ఉంది కదా. కాబట్టి ఇలాంటి అంశాలని తీసుకెళ్ళడంలో ఇవాళ కృతజ్ఞతలు అవుతారని చెప్పేసి అని అనుకుంటూ ఉన్నాను. ఇప్పుడు నేను చెప్తున్నానంటే, వాళ్ళు ఇప్పటికి కూడా, అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఈ రోజున సుప్రీంకోర్టు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి విచారణ సంస్థ ఉండాలా, లేకుంటే
రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్టును కొనసాగించాలా, దీని విషయంపై స్పష్టత ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ న్యాయవాదికి చెప్పారు. ఈ రోజు దాని మీద చర్చ జరుగుతుంది అంతే తప్ప కలుషితమైన లడ్డా కాదా, ఇది కలుషితం కాదా, అవునా, రెండో సైడ్ వర్షన్ వాదన వింటారు. ఎందుకంటే మన పిటిషనర్ సైడ్ వాదన విన్నారు, ఇప్పుడు ఆపోజిట్ వాదన బోత్ సైడ్స్ వింటారండి. ఈ రోజు కూడా బోత్ సైడ్స్ వాదనలు వింటారు. కానీ ఇక్కడ చాలా స్పష్టం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా నిష్పక్షపాతంగా ఎస్ సుప్రీంకోర్టు తీర్పు చెప్పబోతా ఉంది, ఒక నిర్ణయం చేయబోతా ఉంది. ఇన్వెస్టిగేషన్ కేంద్ర ప్రభుత్వం సంబంధించి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ ఇలాంటి సిట్టును కొనసాగించాలా, ఏదో నిర్ధారించబోతుంది. కాబట్టి సుప్రీంకోర్టు నిర్ధారణ వచ్చే వరకు ఈ సిట్ విచారణ నిలుపుదల చేయడం అనేది అది న్యాయ వ్యవస్థ పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని నిరూపణ చేస్తా ఉంది మేడం గారు. కాబట్టి అంతేకాకుండా న్యాయ వ్యవస్థకి లోబడి గౌరవించి దానికి ఇచ్చిన ఇంపార్టెన్స్ ని స్పష్టంగా నిన్న తీసుకున్నటువంటి డీజీపీ తీసుకున్న నిర్ణయం స్పష్టంగా మనకు కనబడుతుంది. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో, ఎంత కట్టుబాటు ఉందో చాలా స్పష్టంగా ఇటువంటి సంఘటనలు స్పష్టం చేస్తా ఉన్నాయి. అయితే దీంట్లో రకరకాలమైన పిటిషన్లు వేశారు, ఒక 5 పిటిషన్లు వేశారు. ఒక దాంట్లో సుదర్శన్ న్యూస్ టీవీ ఎడిటర్ వేశాడు, ఇంకోటి హిందూ సేన వాళ్ళు వేశారు, ఇంకొక సుబ్బారెడ్డి వీళ్ళందరూ వేశారు. ఇక్కడ ఒకటి వాస్తవం, వాళ్ళలో చెప్పేది ఏంటంటే సుదర్శన్ న్యూస్ టీవీ ఎడిటర్ వేసింది ఏంటంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25, 26లో ఉన్నటువంటి భక్తుల యొక్క ప్రాథమిక హక్కులు హరించివేయబడ్డాయి, కాబట్టి దీన్ని కట్టడి చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని వేశాడు. అంటే రాజ్యాంగపరమైన హక్కులు ఏవైతే ఉన్నాయో, ప్రాథమిక హక్కులు, భక్తులకు ఉన్న హక్కులు ఏవైతే ఉన్నాయో, డివోటీస్ కి ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కులు ఉల్లంఘించబడ్డాయి, కాబట్టి దాని మీద తగు చర్యలు తీసుకోమని చెప్పేసి ఆయన యొక్క వాదనలో ప్రధాన అంశం. అయితే దాంట్లో కూడా రిటైర్డ్ జడ్జిని వేస్తారా, రిటైర్డ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వేస్తారా, లేదంటే కేంద్ర ప్రభుత్వం విచారణ సంస్థలు వేస్తారో ఇవాళ 3:30కి వాద ప్రతివాదాలు విన్న తర్వాత స్పష్టమవుతుంది. ఇక్కడ సుప్రీంకోర్టు మొన్న జరిగినటువంటి కామెంట్స్ లో ఎక్కడా కూడా దీంట్లో అడల్టరేషన్ జరగలేదు, దీనిలో కలుషితమైనటువంటి నూనె నెయ్యి అని చెప్పేసి కాదు అని సుప్రీంకోర్టు చెప్పలేదు. ఎక్కడా కూడా కల్తీ లేదన్నమాట లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంకేముంది, ఇది కలుషితమైన లడ్డు కానే కాదని సుప్రీంకోర్టు చెప్పేసింది, ఇది స్వచ్ఛమైన లడ్డు, నెయ్యి కూడా స్వచ్ఛమైందని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకోటి కూడా మనం ఆలోచించాలండి, ఇక్కడ సుబ్బారెడ్డా, కరుణాకర్ రెడ్డా ఎవరు మోసగాళ్ళో చెప్పాలి ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకి. ఎందుకంటే సుబ్బారెడ్డి 490 రూపాయలకి కేజీ నెయ్యి కొన్నాడు, కరుణాకర్ రెడ్డి 320 రూపాయలు కొన్నారు. దీంట్లో ఎవరు తప్పు చేశారు? అంటే రివర్స్ టెండరింగ్ ద్వారా 38% తగ్గించేశారు. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? అంటే సుబ్బారెడ్డి ఏమైనా అవినీతికి పాల్పడ్డాడా, లేకపోతే భక్తుల యొక్క మనోభావాలను గౌరవించకుండా అతి ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నాణ్యతమైన లడ్డుని భక్తులకు అందజేయవలసిన వ్యక్తులు ఈరోజు తగ్గించేసి నాసిరకమైన యుద్ధానికి కరుణాకర్ రెడ్డి పాల్పడ్డారా? ఇది కూడా తేలాలి. అన్య మతస్థులు ఎందుకు ఆ టెంపుల్లో ఉన్నారు? ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ కానీ లేదంటే ఏ విచారణ సంస్థ కానీ మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వ్యవహారాలన్నిటి మీద కూడా విచారణ జరపాలి. లడ్డు వరకే పరిమితం కాకూడదు. లడ్డుతో పాటుగా అక్కడ ఉన్న అన్యమత వ్యక్తుల్ని ఏ విధంగా ఉద్యోగాలు ఇచ్చారు, దాంట్లో ఏమేమి అక్రమాలు జరిగినాయి, ఏమేమి అవినీతి కార్యక్రమాలు జరిగినవి, అలానే భక్తులకి కావలసినటువంటి సమగ్రమైనటువంటి సదుపాయాలు కల్పించడంలో ఏ విధమైన చర్యలు తీసుకోవాలో కూడా సూచనలు, సలహాలు ఇటువంటి పునరావృతం కాకుండా రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఈ యొక్క ధార్మిక సంస్థల్ని అవ్వకుండా చూడవలసిన బాధ్యత ఇదేపు వచ్చేవండి. అది సిట్టా లేదంటే ప్రత్యేక సంస్థ లేదంటే రిటైర్డ్ న్యాయమూర్తులు వీళ్ళు చేసేటువంటి దాంట్లో ఇవన్నీ కూడా సలహాలు, సూచనలు, భక్తుల యొక్క మనోభావాలను ఏ విధంగా గౌరవించాలి, భక్తులకి ఏ విధంగా సదుపాయాలు కల్పించాలి,
అలానే రాజ్యాంగపరమైనటువంటి భక్తులకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను ఏ విధంగా అవును సార్, అందుకే ప్రకటించాలి, ఈ రోజు వీటన్నిటి టీడీపీ మీద గాని కూడా ప్రభుత్వం గాని ఎటువంటి అంశాలు చెప్తుంది? ఎందుకంటే మీరు కూడా మొన్న కొన్ని లాగ్స్ జరిగాయని అంటున్నారు. టీడీపీ ప్రొఫెసర్ జ్యోత్స్న గారితో మాట్లాడదాం. జ్యోత్స్న గారు నమస్తే మ్యామ్, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మొన్న కొన్ని అంశాలు తీసుకెళ్లడంలో కొంత స్లో అయ్యారు, బట్ ఎనీవేస్ ఈ రోజు కృతజ్ఞులవుతారు అనేది చాలా మంది అంటున్నారు. సో చాలా చాలా అంశాలు విపరీతంగా చర్చ జరుగుతోంది. సో ఏంటి అనేది, నాణ్యమైన సరఫరా ఎలా సాధ్యమైంది, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, లారీల గోల్మాల్, టెండర్ క్లాజెస్ ఆల్టర్ చేయడం, ఇలా రకరకాల అంశాలు ఉన్నాయి. ఏం చెప్తారు ఈ రోజు అంతా కూడా? మీరేం చెప్తారు అన్నది కూడా ఆసక్తిగా ఉంది. చంద్రిక గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి నా నమస్కారాలు. అయితే చంద్రిక గారు, మీకు ఒక సామెత తెలుసు కదా, తొందరపడి ఒక కోయిల ముందే కూసిందిట. అంటే వాళ్ళు తీర్పులు చెప్పుకుంటున్నారు, ఎందుకు కూసిందో కూడా తెలియదు అక్కడ. పిచ్చి సన్నాసులు కాకపోతే ఇప్పుడు కోర్టులో అంటే స్టేట్మెంట్స్ కూడా పాస్ చేయరా, మామూలుగా మాట్లాడరా అసలు? ఇప్పుడు అక్కడ పిటిషనర్స్ ఉన్నారు, పిటిషనర్స్ వాళ్ళ వాదన వాళ్ళు 100 చెప్తారండి, 100 చెప్తారు వాళ్ళ వాదన. ఆ వాదన చెప్పినప్పుడు ఖచ్చితంగా ఏమంటారు అంటే, అవును వాళ్ళు ఇలా అంటున్నారు ఏంటి అని అడుగుతారు. సో డెఫినెట్ గా మా వర్షన్ ఇవాళ మేము వినిపిస్తాం. మా అంటే ఐ సెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్. ఎందుకంటున్నా అంటే, అసలు ఆ రోజున జరిగింది ఏంటి, వీళ్ళ ఆతృత ఏంటి, ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళది ఆ దిక్కుమాలతనం ఏంటి, అసలు అక్కడ కోర్టు ఇప్పుడు వీళ్ళెవరు మాట్లాడుతున్నారో గుర్తుందా చంద్రిక గారు మీకు? కోర్టులని అవమానించినటువంటి వ్యక్తులు ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కోర్టుల్లో ఉన్నటువంటి న్యాయమూర్తులకు కూడా కులం ఆపాదించింది ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇష్టారీతిన కోర్టుల గురించి అసభ్యకరంగా మాట్లాడింది ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు. మేము మొన్న చెప్పాం, వాళ్ళు అంత అసభ్యకరంగా అసలు వాళ్ళ అఫీషియల్ పేజ్ లోనే వేస్తారు, వాళ్ళే తీర్పు చెప్పేశారు, అయిపోయింది కోర్టులో అనేసిందని వాళ్ళ అఫీషియల్. ఇప్పుడు ఒక పిటిషన్ వేసినప్పుడు తీసుకోవడం, విచారణకి బెంచ్ మీదకి రావడం, వాదనలు వినటం, వెరిడిక్ట్ రావటం, ప్రొసీజర్స్ ఇవి. ఫస్ట్ హీరింగ్ కి తీర్పు అంటే ఎలా? అరే వాళ్ళు నేను అందుకే చెప్పానండి, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. సరే పోని అదన్నా ఏడ్చిన వాళ్ళు కరెక్ట్ గా ఏడ్చారంటే అది లేదు అక్కడ. అసలు అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఇంకోటి, వాళ్ళు ఇంత మాట్లాడుతున్నా మీరు ఒక విషయం గమనించండి చంద్రిక గారు, మా పార్టీ గాని మా కూటమిలో ఉన్నటువంటి ఏ సభ్యులు కానీ ఎవ్వరు కూడా కోర్టుల గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఎందుకంటే మ్యాటర్ సబ్జుడీస్ గా ఉన్నప్పుడు మనం కోర్టులకి ఆ గౌరవం ఇవ్వాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది, మేము ఆ గౌరవాన్ని ఇస్తున్నాం. అండ్ ఇంకోటి, కోర్టుల మీద అత్యంత గౌరవం ఉన్నటువంటి పార్టీగా, జ్యుడిషియల్ సిస్టమ్ మీద అత్యంత గౌరవం ఉన్నటువంటి పార్టీగా మేము ఏ రోజున కూడా ఒక్క మాట కూడా మాట్లాడమండి. ఈవెన్ నౌ మ్యాటర్ సబ్జుడీస్ గా ఉంది కాబట్టి సుప్రీం కోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ మీద కానివ్వండి, ఇంకో విషయం మీద కానివ్వండి, నేను మాట్లాడను చంద్రిక గారు. కానీ అసలు ఏం జరిగింది అనే దాని మీద ఒక్కసారి మాట్లాడుకుందామే. ఎందుకనంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు కదా వైఎస్ఆర్సీపీలో, వాళ్ళ ఆ పార్టీ అధినేతతో సహా ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కి, ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కదా, సో మనం చెప్పాలి కదా, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఇంగ్లీష్ లో ఉన్నాయి పాపం. మరి అవి తెలియక చేంజ్ చేశారో, ఇంగ్లీష్ అర్థం కాక చేంజ్ చేశారో, ఇట్స్ అ వెరీ లెందీ క్వశ్చన్ అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఇట్స్ అ వెరీ లెందీ థింగ్ అని సుబ్బారెడ్డికి చెప్పాడు. ఏం చేశారో కానీ మీకు గుర్తుండుంటే 2019 డిసెంబర్ లో ఒక రెజల్యూషన్ తీసుకొచ్చి, బోర్డ్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు ఒక రెజల్యూషన్ తీసుకొచ్చి, ఇంకా ఎక్కువ మంది టెండర్ లో పార్టిసిపేట్ చేయాలి కాబట్టి మనం టెండర్ మోడిఫికేషన్స్ చేసేద్దాం, టెండర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చేంజ్ చేసేద్దాం అని చెప్పి వాళ్ళే డిసైడ్ చేసేసుకొని ఒక కమిటీ వేసేసి ఆ కమిటీ నుంచి కొన్ని రికమెండేషన్స్ తీసుకుంటామని చెప్పి స్టార్ట్ చేశారు. అందులో ముఖ్యంగా 3 సంవత్సరాల పాటు ఆ డైరీ బిజినెస్ లో ఉండాల్సినటువంటి ఆ కండిషన్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రిక గారు, ఒక XYZ ఫర్మ్ మేము వీటికి టెండర్ వెయ్యాలి అని అనుకుంటే, ఘీ టెండర్ వెయ్యాలి అని అనుకుంటే, వాళ్ళు 3 సంవత్సరాల నుంచి అదే బిజినెస్ లో ఉండాలి. దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ FSSIకి ఏదైతే వాళ్ళు సబ్మిట్ చేస్తారో ఆ రికార్డ్స్, గత సంవత్సర కాలంగా ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని కూడా వాళ్ళు చూపించాలి. ఇది ఫ్యాక్ట్. దాన్ని తీసేసి సంవత్సరం చేశారండి, 3 సంవత్సరాలు తీసేసి సంవత్సరం చేశారు. తర్వాత ఏ కంపెనీ అయినా సరే నేషనల్ వైడ్ డైరీస్ అందులో టెండర్ లో బిడ్ లో వెయ్యాలి అని అంటే మినిమం 4 లక్షల లీటర్ల కౌ మిల్క్ ప్రొక్యూర్మెంట్ ఉండాలి. ఆ కండిషన్ ని తీసేశారు. 8 టన్నుల ఈ కౌ మిల్క్ ఫ్యాట్ ఘీ ప్రాసెసింగ్ కెపాసిటీ వాళ్ళకు ఉండాలి. ఆ కండిషన్ తీసేశారు. 250 కోట్ల మినిమం టర్న్ ఓవర్ ఉండాలి. ఆ కండిషన్ ని తగ్గించి 150 కోట్లు చేసేశారు.
ఇవన్నీ ఎందుకు చేశారు చంద్రిక్ గారు? నేను ఒక విషయం చెప్పనా? చెప్పండి. ఎందుకు చేశారంటే వాళ్ళ ఫర్మ్స్ కి ఇచ్చేయడం కోసం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 2023 అక్టోబర్ అనుకుంటా అండి, ఆ టైంలో దే కాల్ ఫర్ టెండర్స్. అప్పుడు టెండర్స్ పిలిచినప్పుడు వైష్ణవి ఫర్మ్, వైష్ణవి మెయిల్ ప్రొడక్ట్స్, ఇట్లా ఒక 5 కంపెనీలు టెండర్లని బిడ్ చేశారండి. అందులో KMF కూడా ఉంది, ఈ AR డైరీ కూడా ఉంది. ఇవన్నీ బిడ్ చేసినప్పుడు మళ్ళీ రీటెండరింగ్ అంటే ఈ టెండరింగ్ చేసి మళ్ళీ రివర్స్ టెండరింగ్ లాంటివి చేసినప్పుడు ఒరిజినల్ కోట్ చేసినటువంటి ప్రైస్ కన్నా కూడా తక్కువగా 480 ఏదో కోట్ చేస్తే L1 బిడ్డర్ గా ఉన్నటువంటి వైష్ణవి వాళ్ళకి ఇంకా తక్కువ చేయండి అంటే 408 రూపీస్. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే చంద్రిక్ గారు, వీళ్ళ దుర్మార్గం, వీళ్ళ దొంగతనం బయట పెడుతున్నాను చూడండి. 408 రూపాయలకి అక్టోబర్ 23, అక్టోబర్ ఫ్యాగ్ ఏంటంటే 28వ తేదీ అక్టోబర్ అంటే ఆల్మోస్ట్ నవంబర్ లోకి వచ్చేసామండి. 2023 సంవత్సరం నవంబర్ లో 408 రూపాయలకి వైష్ణవి ఫర్మ్ మేము సప్లై చేస్తామనంటే వాళ్ళకి L1 టెండర్, L1 బిడ్డర్ వాళ్ళు. మిగతా వాళ్ళని కూడా L2, L3, L4 ఎవరైతే ఉన్నారో మీరు ఇదే రేట్ కనుక మీరు కూడా ఇవ్వగలిగితే మీకు ఒక 35% ఇస్తామన్నారండి. ఇదే AR డైరీ అంటే అప్పటి తర్వాత ఒక 6 నెలలకి మేము 320 రూపాయలకి ఇచ్చేస్తామన్నారు కదా. ఇదే AR డైరీ ఆ రోజున 408 రూపాయలకి ఇవ్వడానికి కూడా నాట్ విల్లింగ్ అని రాసిచ్చారు. 6 నెలల్లో ఏమైందండి? ఎలా వస్తారండి వాడు తక్కువకి? ఏం జరిగింది చెప్పండి? తమాషాలు ఆడారు వాళ్ళు దేవుడితో, అవునా కదా? ఈ మాట మీరు ఇప్పుడు ఈ అంశాలన్నీ కోర్టు దృష్టికి ఎలా తీసుకెళ్తారు? ఇప్పుడు మీరు చెప్పిన ఎజంప్షన్స్ అని అంటారు ఏంటి ఇది చంద్రిక్ గారు? నేను మొన్న ఒక మహానుభావుడు ప్రబుద్ధుడు ఆ పార్టీలో ఉన్నటువంటి వాడు ప్రాస కలుపుతూ ప్రెస్ మీట్ పెట్టేసి ప్రాస కలుపుతూ అసలు వాళ్ళ పార్టీ ఆఫీస్ లో ఎలా రిలీజ్ చేస్తారు, పార్టీ ఆఫీస్ లో ఎలా రిలీజ్ చేస్తారన్నారు. దిక్కుమాల సన్నాసులకు తెలియదు ఏంటంటే అవన్నీ కూడా వెబ్సైట్స్ లో అవైలబుల్ ఉన్నాయండి. నిన్ననే చెప్పాను నేను వేరే ఛానల్లో. ఒకవేళ మరి అది అవైలబుల్ ఉన్నాయని చెప్పి మరి తర్వాత ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ గవర్నమెంట్ లేదు కాబట్టి ఐ డోంట్ థింక్ దే కెన్ మిడిల్ విత్ ఇట్, బట్ ఇట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్ అండి. ఇప్పుడు నేను కోట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా వెబ్సైట్స్ లో అవైలబుల్ ఉన్నాయండి. సో ఇవేం మనం కొత్తగా క్రియేట్ చేయవసరం లేదు. వాళ్ళు చేసిన దొంగతనం అక్కడే ఉంది. ఇంకో విషయం చెప్తాను, ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇప్పటికీ నిస్సిగ్గుగా బయటకు వచ్చి మేమేం చేయలేదు అని చెప్తున్నారు. దేవుడితో రాజకీయమా అంటున్నారు. వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఆ పార్టీ అధినేత, ఆయన పేరు తీసుకోవడం కూడా నాకు ఇవాళ ఇష్టం అవ్వట్లేదు నిజంగా. ఎందుకంటే దేవుడితో రాజకీయం చేశాడు, నాకు నిజంగా ఆ పేరు తీసుకోవడం కూడా ఇష్టం అవ్వట్లేదు. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే. నేనేమంటాను అనంటే, ఒక ప్రెస్ మీట్ పెట్టి అప్పుడైతే జూలైలో బయటకు వస్తే చంద్రబాబు నాయుడు రాజకీయం చేయాలనుకున్నారు కాబట్టే సెప్టెంబర్ వరకు బయట పెట్టలేదని చెప్పి పిచ్చివాగుడు వాగారు. నేను ఒకటే చెప్తున్నాను, రాజకీయమే చెయ్యాలి అని అనుకుంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, రాజకీయమే చెయ్యాలి అని అనుకుంటే ఒక్కొక్కడికి చాకిరీ పెట్టి వదిలేవాళ్ళం ఆ రోజు నుంచి. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, దేవుడికి సంబంధించినటువంటి అంశం. అందుకే మేము కనీసం అసలు రాజకీయం అనేటువంటి పదం కూడా దరిదాపులలోకి రానివ్వలేదు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిందో ఆయన వెంటనే దానికి సంబంధించినటువంటి ఆ ఎక్స్పర్ట్ కమిటీస్ వేయడం కావచ్చు, విజిలెన్స్ ఎంక్వైరీ వేయడం కావచ్చు, ఇవన్నీ స్టార్ట్ చేసేసి అసలు ఏం జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది కూలంకుషంగా ప్రతిదీ కనుక్కొని మెల్లిగా, అంటే వన్స్ ఎవ్రీథింగ్ వాజ్ అవుట్ అండి, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డేటా ప్రూఫ్స్ అన్ని వచ్చిన తర్వాత అప్పుడు కూడా చెప్పకపోతే మా తప్పు అవుతుంది. ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నాం. ఖచ్చితంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఆ రోజున ఇలా వాళ్ళు చేశారు, కానీ మేం దాన్ని రెక్టిఫై చేసేసాం, నథింగ్ టు వరీ. ఇప్పుడు దేవదేవుడి సన్నిధిలో ఏ విధమైనటువంటి అపచారం జరగట్లేదు. భక్తులందరూ చాలా చాలా ఏమంటారు అంటే భక్తి శ్రద్ధలతో ఏదైతే మీరు దేవుడి దగ్గరికి వెళ్తున్నారో అన్ని కంటిన్యూ చేయండి. నథింగ్ ఇస్ రాంగ్, ఎవ్రీథింగ్ మేము చేస్తున్నాం, ప్రక్షాళన చేస్తున్నాం. సంప్రోక్షణ నుంచి స్టార్ట్ చేసామండి మేము.
ప్యూరిఫికేషన్ చేసాం, ఇన్వెస్టిగేషన్ రైట్ మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు దీంతో పాటు బీజేపీ అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థకి ఏమన్నా ఇస్తారా అనేది కూడా ఉత్కంఠగా ఉంది. బీజేపీ వర్షించొద్దు, ఎందుకంటే వారి అధ్యక్షులు పురంధేశ్వరిని గారు కూడా వైసీపీ వాళ్ళు విపరీతంగా బీజేపీ నుంచి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. నమస్తే రవికిరణ్ గారు, లిటిల్ లేట్ సారీ. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఏం చెప్తారు, ఏంటి కేంద్ర దర్యాప్తు సంస్థకి ఇవ్వమంటారా? ఆల్ ఐస్ ఆన్ బీజేపీ ఏం చెప్తుంది ఏమిటి అని ఒక పాయింట్. రెండు, మీ అధ్యక్షురాలు గారిని కూడా రాజకీయాల్లోకి లాగేస్తున్నారు మొన్న జరిగినటువంటి ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ తో కూడా. ఓవరాల్ గా ఏం చెప్తారు? విజయ చంద్ర గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ఏబిఎన్ వీక్షకులందరికీ శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభ సందర్భంగా అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అండి. ఇప్పుడు సోమవారం జరిగినటువంటి సుప్రీంకోర్టులో జరిగినటువంటి తొలి విచారణలో కొన్ని అంశాల మీద సందేహాలు, కొన్ని అంశాల మీద ప్రశ్నలు వేశారు. అయితే దాన్ని చిలల పలవలుగా చేసి లేని విషయాలు ఉన్నట్టుగా ఇక్కడ ఏదో చెప్పేశారన్నట్టుగా అనేకమైనటువంటి దుష్ప్రచారాలు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, బ్లూ మీడియా వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్స్ ఓదరగొట్టే ప్రయత్నం చేయడం మనం చూసాం. అయితే వాస్తవం విజయచంద్ర గారు, మన ఆ జడ్జిమెంట్ ఆ రోజు ఇంటర్మ్ జడ్జిమెంట్ ఆ రోజు సుప్రీంకోర్టు వెబ్సైట్ లో అప్లోడ్ చేయలేదు. మరుసటి రోజు మంగళవారం అప్లోడ్ చేశారు. 5 పేజీల మధ్యంతర ఆర్డర్ అండి. ఈ ఆర్డర్ లో చూస్తే వీళ్ళు చేసిన ప్రచారానికి ఇక్కడ చెప్పింది చాలా తేడా ఉంది. ఉదాహరణకి వాళ్ళు చేసిన, అవునండి, ఉదాహరణకి వాళ్ళు మేజర్ ప్రచారం ఏం చేశారు, అసలు మీరు ఎన్డీడీబీ ల్యాబ్ లోనే ఎందుకు తీసుకున్నారు, ఒక్క శాంపుల్ తోనే ఎందుకు వదిలేశారు, 4-5 శాంపుల్ ఎందుకు తీసుకున్నారు, గజియాబాద్ ఎందుకు అని చెప్పి. అంటే ఏంటంటే ఇది ఇప్పుడు గతంలో కూడా సిజిఐ గారు కూడా, ఈ సిజిఐ గారు గతం సిజిఐ గారు అనేక మార్లు చెప్పారు, మేము విచారణ సందర్భంలో అనేకమైన ప్రశ్నలు అడుగుతాం, ప్రశ్నలు అడిగిన దాన్ని మీరు టైటిల్స్ గా వాడుకొని అదే తీర్పుగా వాడుకోవద్దు, ఆ ప్రయత్నం చేయదు. అలాగే జడ్జిలు కూడా మీరు జాగ్రత్తగా ఉండడానికి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క ఇంటర్మ్ జడ్జిమెంట్ లో చూస్తే చంద్ర గారు, ఎక్కడ ఎన్డీడీబీ నుంచి మీరు తీసుకున్నటువంటి శాంపుల్ సరైనది కాదని కానీ, లేకపోతే ఎన్డీడీబీ నుంచి తీసుకున్న శాంపుల్ సరిపోదని కానీ, మీరు వేరే చోట్ల కూడా తీసుకోవడం ఉండొచ్చని కానీ, ఇటువంటిది ఏమీ ఈ యొక్క మధ్యంతర ఉత్తర్వుల్లో ఎక్కడా ఏమీ లేదు చంద్ర గారు, ఎక్కడ ఏం లేదు. అది ఒక పాయింట్. రెండో పాయింట్, భగవంతుడిని రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారు అన్నట్టు పెద్ద హెడ్డింగ్స్ లో పెట్టేసి జడ్జి గారు ఇలా తిట్టేశారని చెప్పేసి రాశారు. ఎక్కడ ఇటువంటి ప్రస్తావన ఎక్కడ ఈ యొక్క ఆర్డర్ లో లేదు. మన లైవ్ ఎక్కడ చూడలేదు చంద్ర గారు, సుప్రీం కోర్టులో జరిగినటువంటి వాదన లైవ్ చూడలేదు. కొన్ని ఛానల్స్ కొన్ని వాళ్ళు రాస్తున్నారు ఇలా జరిగింది. సో వాస్తవాలు మనకు తెలియదు. కానీ మనం చూడవలసింది ఏంటంటే ఆర్డర్ కాపీ చూడాలి. ఆర్డర్ కాపీలో అటువంటి మెన్షన్ ఏమి లేదు. అయితే దీనిలో ఒక పాయింట్ ఏం రాశారంటే, నేను చూపిస్తాను. ఈ పేజ్ నెంబర్ 4 లో పారాగ్రాఫ్ నెంబర్ 11 ఇది. పారాగ్రాఫ్ నెంబర్ 11 లో ఏం రాశారంటే, we are prima facie of the view that it was not appropriate on the part of high constitutional functionary to go into public to make a statement which can affect the sentiments of crores of people when investigation to find out adulterated ghee was used to make laddu was underway. అంటే ఈ పారాగ్రాఫ్ పెట్టి చదివితే ఏమర్థం అవుతుందంటే, కోర్టు వారు ఏ దృష్టిలోకి వచ్చారంటే, మీరు వేసినటువంటి సిట్టు విచారణ కల్తీ నెయ్యిని లడ్డూకి వాడారా లేదా అని కనుక్కుంటాకి మీరు సిట్టు వేశారు కదా, ఆ సిట్టు విచారణ జరుగుతుండగా మీరు ఇటువంటి కామెంట్స్ చేయటం సమంజసం కాదు అన్నట్టు విధంగా అక్కడ రాశారు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, కోర్టు వారు కొంత తప్పుదో పట్టారు. దాన్ని మన లాయర్లు సరిగ్గా చెప్పలేకపోయారా, అది ఏంటా అన్నది ఈ రోజు స్పష్టత వస్తుంది. నా పాయింట్, సిట్టు విచారణ అన్నది ఇంకో సిట్టు, ఈ జీవో అంటే జీవో నెంబర్ 1660 డేటెడ్ 26/9/2024. ఇది సిట్టి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం జీవో. ఈ జీవోలో ఏం రాశారు, అడల్టరేషన్ ఆఫ్ ఘీ యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ శ్రీవారి లడ్డు అండ్ అదర్ ప్రసాదమ్స్, ఏ కేస్ వాజ్ రిజిస్టర్డ్ బై ఎఫ్ఐఆర్ నెంబర్ 470 of 2024 కాన్స్టిట్యూటెడ్ ఏ సిట్ ఫర్ డీటెయిల్ అండ్ కాంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది ఎంటైర్ ఇష్యూ. ఇక్కడ ఎంటైర్ ఇష్యూ మీద సిట్ వేశారు కానీ అడల్టరేటెడ్ ఘీ కల్తీ నెయ్యి వాడారా లేదా కనుక్కోమని చెప్పి సిట్ వేయలేదు. కానీ కోర్టు వారికి ఏ భావన వచ్చింది, సిట్టు వేసింది అడల్టరేటెడ్ ఘీ లడ్డు వాడారా లేదా దాని మీద వేశారని భావన వచ్చింది. ఆ పారాగ్రాఫ్ వల్ల అర్థమవుతుంది. సో అందుకని నేను అన్నాను, ఈ యొక్క భావన ఏదైతే ఉందో ఆ యొక్క భావనని ఈ రోజు జరిగేటువంటి మధ్యాహ్నం 3:30కి 2 ఐటమ్ గా లిస్ట్ అయింది. కాజు లిస్ట్ లో 302 అంశంగా లిస్ట్ అయి ఉంది. దానికి ప్రభుత్వం తరఫున లాయర్లు స్పష్టమైన సమాధానం ఇచ్చి క్లారిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో నేనేది ఏంటంటే, వైసీపీ మీడియా ఏదైతే 3 రోజుల నుంచి ఓదరగొట్టేసి సత్యమేవ జయతే అని చెప్పి మహారాష్ట్ర అధ్యక్షుల మీద లేనిపోని ఆరోపణలు చేసి అదేదో సత్యవంతా గెలిచేసింది, ఇదంతా సత్య నిష్ఠాపరులు, సత్య హరిశ్చంద్రులాగా
మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉంది. కనీసం ఇప్పటికైనా సరే మీ కోర్టుల మీద గౌరవం కలిగింది వైసీపీ వారికి ధన్యవాదాలు. జ్యుడిషియల్ సిస్టమ్ మీద మీకు గౌరవం కలిగింది. కులాల వారీగా మీరు నిందించిన వ్యక్తులు సిబిఐ కేసే ఉంటాం మన మీద. ఈ ఎల్లో మీడియా వైసీపీ నాయకుల మీద సిబిఐ కేసే జరుగుతుంది కదా. మీరు ఏ రకంగా న్యాయమూర్తిని దూషించారని దాని మీద మీరు కూడా వచ్చి నీతులు మాట్లాడి పురంధేశ్వరి గారు కూడా క్లియర్ గా అదే అన్నారు. అధికారులతో సమీక్షించిన చేసిన తర్వాత సీఎం గారికి వారి లభించిన సమాచారం ఆధారంగా మాట్లాడారు అని. అవునండి. ఇప్పుడు ఆవిడ్ని కూడా మాట్లాడుతున్నారు కదా, బావ కళ్ళలో ఆనందం కోసం అని చెప్పి ఆవిడ స్టేట్మెంట్ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. నిన్న రోజా గారు వీడియో రిలీజ్ చేశారు. నేను రోజమ్మ గారిని స్పెసిఫిక్ అడుగుతున్నాను. మీరు నెలల తరబడి ప్రతి నెల మీతో పాటు అనేక మందిని డజన్ మంది మీతో పాటు అనేక మంది స్వామివారి దర్శనానికి స్వామివారికి కూడా ఒక సమయం కన్ఫ్యూజ్ వచ్చేసింది. ఈ అమ్మాయి ఏంటి మన దర్శనానికి వస్తుందా దండయాత్రకు వస్తుందా అని ఇంతమందిని వేసుకుని వెళ్ళిపోయారు కదా రోజమ్మ గారు. మీ యొక్క ప్రస్థానంలో ఎక్కడ మీరు మీ యొక్క హయాంలోనే లడ్డూ నాణ్యత తగ్గింది ఏంటి? లడ్డు ఇలా ఉంది. మన చిన్నప్పటి నుంచి స్వామివారు సన్నిధిలోనే పుట్టి పెరిగామని నిన్న కూడా చెప్పారు. మీరు పుట్టి పెరిగాం కదా. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే లడ్డూ నాణ్యత ఇంత నాసి రకంగా ఉందా? లేదు కదా. మా ప్రభుత్వ హయాంలోనే ఇంత నాసి రకంగా ఎందుకుందని ఎప్పుడైనా సరే ఒక్కసారైనా సరే మీరు దాని గురించి ఆలోచించారా? మెట్ల మార్గంలో మీ చిన్నప్పటి నుంచి మెట్ల మార్గం వచ్చే వారికి దివ్యదర్శనం వచ్చేది. వాళ్ళు దివ్యదర్శనం చేస్తున్నారు స్ట్రైట్ గా. మీ ప్రభుత్వంలో మానేశారు, అది ఇవ్వకుండా ఆపేశారు. క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి సమయానికి పిల్లలకు పాలు అన్ని ఇచ్చేవారు. మీ ప్రభుత్వం అన్ని ఆపేశారు. నేను అడుగుతున్నాను మీ ఛానల్ ద్వారా రోజమ్మ గారిని, అమ్మా మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారి గుండె చప్పుడు మీకు తెలుసు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో చోటు కోసం మీరు ప్రయత్నం చేస్తారు కానీ భక్తుల యొక్క వారి యొక్క బాధ గుండెల్లో ఆవేదన ఎప్పుడు మీరు అర్థం చేసుకున్నారని మీరు ఎంతో మంది తీసుకెళ్లిన సందర్భంలో కూడా మీరు అర్థం చేసుకోలేకపోయారే. మీరు అక్కడే పుట్టి పెరిగని చెప్తున్నారు. ఇంకో విషయం, లడ్డు యొక్క ప్రాశస్త్యాన్ని ప్రసాదం యొక్క గొప్పతనాన్ని మీరు చాలా నిన్న బాగా చెప్తున్నారు. కానీ మీకు ఒకటి గుర్తుందా రోజా గారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 2020లో స్థానిక సంస్థ ఎన్నికలు జరిగినప్పుడు లడ్డు ప్రసాదాన్ని తీసుకెళ్లి ప్రతి ఓటర్ పెంచారు ఆయన నియోజకవర్గాలు. ఆ రోజు మీరు అడగలేదే ఇది స్వామివారి ప్రసాదమా లేదా అందరిలో వస్తువా, ఈ రకంగా ఇలా ఇస్తున్నారు ఏంటి? ఆ రోజు మీరు అడగలేదు. ఏ రోజున్నా సరే అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు మీరు ఎప్పుడైనా అడిగారా? ఆఖరికి మీకు చూపిస్తాను. మీ పేపర్లోనే 10/12/2023 మీ సాక్షి పేపర్ లోనే వచ్చింది. ఏంటి? డైలీవర్ ఈవో కార్యక్రమంలో అనేకమైన భక్తులు ఫిర్యాదులు చేసి లడ్డూ ప్రసాదం యొక్క నాణ్యత పడిపోయింది. ఇటీవల డైలీ ఈవో కార్యక్రమంలో లడ్డూ నాణ్యత సంబంధించి భక్తులు ఇచ్చిన అనేక ఫిర్యాదు పరిగణలో తీసుకుని టీటీడీ అధికారులు పోలీసు సిబ్బందితో సమీక్షించారని. మరి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? రవికిరణ్ గారు, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఆరోపణలు, విమర్శలు, లేకపోతే ఈ కల్తీ వ్యవహారాలు, లేకపోతే ఈ టెండర్ ప్రక్రియలు, అన్ని విషయాలతో పాటు మేము సమగ్ర విచారణ చేయాలండి. ఇది ఒక ఓన్లీ కల్తీ వ్యవహారమే కాకుండా ఒక దర్యాప్తు కేంద్ర దర్యాప్తు సంస్థకు చేస్తాము, ఇచ్చేయండి అని అడుగుతారా ఇవాళ? నేను ఒకటండి చంద్రిక్ గారు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం ఈ సిట్ విచారణ అనేది కాంప్రహెన్సివ్, దాని మీద ఇందాక మీరు చదివించే కాంప్రహెన్సివ్ మొత్తం ఎండ్ టు ఎండ్ విచారణ కోసం వేసాం. ఈ రోజు సుప్రీం కోర్టులో ఉంది. సుప్రీం కోర్టు వారు అడ్వకేట్ ఏజీ గారిని, తుషార్ మెహతా గారిని అడిగారు. ఏమడిగారు? ప్లీజ్ సజెస్ట్ అస్, ఒక పదం ఉపయోగించారు, అసిస్ట్ దిస్ కోర్ట్. ఈ కోర్ట్ మీరు అసిస్ట్ చేయండి అన్నారు. కొంత హెల్ప్ చేయండి అని. సో కేంద్ర ప్రభుత్వం మా తుషార్ మెహతా గారి జనరల్ గా ఇటువంటి సందర్భాలు ఏముంటాయంటే వాళ్ళకి తెలిసిన 3-4 ఆప్షన్స్ ముందు పెడతారు. ఉదాహరణకి ఇప్పుడు సిట్ ఉంది. సిట్ మన త్రిపాఠి గారు, హీఈస్ నాట్ ఏ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, నిజంగా ఆ పేరుకు తగ్గట్టే సర్వశ్రేష్ఠ ఆయన. సో ఆయనకు మంచి రిప్యుటేషన్ ఉంది, జాతీయ స్థాయి మంచి రిప్యుటేషన్. అటువంటి రిప్యుటేషన్ ఉన్న వ్యక్తి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి దీనికి ఇబ్బంది లేదు. అవసరం అనుకుంటే కేంద్ర హోంశాఖ నుంచి ఒక పరిశీలకును కూడా వేస్తాం అని కూడా చెప్పొచ్చు, ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ లేదు, నేరుగా విచారించి సీల్డ్ కవర్ లో సుప్రీం కోర్టుకి ఇచ్చి మీతో చెప్పొచ్చు. లేదు సిబిఐ విచారణ కూడా మాకు అభ్యంతరం లేదని చెప్పొచ్చు. లేదా కోర్టు వారే ఇంకేమన్నా బెటర్ గా ఆప్షన్స్ మీరైనా చూస్తే మీరైనా చేయండి అని కూడా చెప్పొచ్చు. బట్ ఆప్షన్స్ విల్ బి లెఫ్ట్ ద కోర్ట్ ఇట్ సెల్ఫ్. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నేను ఇలా చేస్తాను నాకు ఇలా చేయండి అని చెప్పదండి. 3-4 ఆప్షన్స్ ఇచ్చి మీరు ఏం చేయమంటారు, పోనీ దీనిలో ఉదంగా ఏం చేయమంటారు చెప్పండి, దీనిలో లేని విషయాలు కూడా చెప్పండి, పోనీ చేద్దాం అంటారు కానీ వాళ్ళుగా చెప్పరు. సో మా ప్రభుత్వం నిన్న రోజా గారు అన్నారు, మా పురంధేశ్వరి గారిని, మీరు సిబిఐ విచారణ సిద్ధమా అన్నారు. సిద్ధమా అడగాల్సింది మీ జగన్మోహన్ రెడ్డి గారి రోజా గారు. ఎందుకంటే ఆయన 8 పేజీల లేఖ, ప్రధానమంత్రి ఇచ్చిన లేఖలో ఎక్కడ సిబిఐ సిద్ధం రాయలేదు.
అలాగే సుబ్బారెడ్డి గారి పిటిషన్ ఎక్కడ ఉంది సిబిఐ విచారణ చేస్తుందామని మీరు అంటలే కదా. మీ నేతలను మీరు అడగండి. రోజా గారు, మీరు మా మీద ఏళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు మీ వైపు చూపిస్తున్నాయి. ముందు మీ నేతలు అడగండి. మా ప్రభుత్వానికి దాచేది ఏం లేదు. చంద్ర గారు మేము చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం. జరిగినటువంటి అప్రాచ్యమైన విషయాల్ని కూలంకషంగా ఇందాక జ్యోత్స్నా గారు అనేక విషయాలు బయట పెట్టారు. ఎన్ని విచారణలో భాగంగా బయటకు రావాలి. దోషులు ఎవరైనా సరే ఉరి శిక్ష పడినా సరే తక్కువని చెప్పి నేను భావిస్తాను. దీనిలో ఎటువంటి సస్పెషన్ లేదు, ఎటువంటి రాజకీయాలు చేసే అవసరం కూడా మా ఇండియా. ముప్పాల సుబ్బారావు గారు, అంటే ఒకటి ఈ రోజు సిట్టా, సిఐడి, సిబిఐ అనేది ఒక అంశం, సీఎం గారు అనడం తప్ప అనేది ఇంకొక అంశం. అంటే మొన్న జరిగిన దానికి నిజంగా లీగాలిటీలో సీఎం గారు ఒక రాజ్యాంగాధిపతిగా అనకూడదా అండి? ఆయనకి జరిగిన లభించిన ఆధారాలతో కదా అన్నారు. దీనిపై కూడా రకరకాల చర్చ. ఇక్కడ ఒకటి మేడం గారు, ఇప్పటికే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారు, దీంట్లో కలుషితమైనటువంటి ఆయిల్ వచ్చిందని చెప్పేసని నెయ్యి 2 నెలల క్రితమే మీకు సమాచారం వస్తే ఇప్పటి వరకు ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నిస్తున్నారు కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఏ స్టేట్ కాన్స్టిట్యూషనల్ హెడ్ గా తన దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని ప్రకటించకపోతే ప్రభుత్వం భక్తుల యొక్క మనోభావాలను గౌరవించకుండా నిర్లక్ష్యం చేసిందని చెప్పేసని ఈ ప్రభుత్వం చేతకానితనం అని వీళ్ళు ప్రచారం చేయరా? డెఫినెట్ గా చేస్తారు. ఇప్పటికే అర్థమవుతుంది కదా, 2 నెలలు ఎందుకు ఆగామని అడుగుతున్నారు. కాబట్టి ఒకటి, తర్వాత విచారణలో ప్రభుత్వ హెడ్ అనేవాళ్ళు జోక్యం చేసుకోకూడదు అనేది వాస్తవం. దీంట్లో జోక్యం ఎక్కడ చేసుకోవాలా? ఆయన ప్రకటించిన తర్వాత కేసు కట్టారు. కేసు కట్టిన తర్వాత సిట్ వేశారు. సిట్ వేసిన తర్వాత విచారణ జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ప్రకటనలు ఇవ్వాల. న్యాయస్థానం ముందు మొన్న విచారణ జరిగిన తర్వాత కూడా, న్యాయస్థానంలో ఉన్న తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతర నాయకులు కానీ ఎవరు కూడా దాన్ని విమర్శిస్తూ కానీ దాన్ని ప్రస్తావిస్తూ కానీ మాట్లాడిన సంఘటనలు లేవు. కాబట్టి ఇవన్నీ కూడా న్యాయ వ్యవస్థని చాలా స్పష్టంగా పట్ల గౌరవాన్ని పాలకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించదనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. నేషనల్ రైల్వే డెవలప్మెంట్ బోర్డు ఏదైతే దీన్ని పరిశీలించి అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్టును సుప్రీంకోర్టు కూడా తిరస్కరించలేదండి. అది తప్పని చెప్పలా. వీళ్ళు ఏం చెప్తున్నారంటే అసలు ఇంకేముంది, అసలు లడ్డు అంతా స్వచ్ఛమైందే, దాంట్లో స్వచ్ఛమైన నెయ్యిని వాడారని చెప్తున్నారు. కానీ సుప్రీంకోర్టు ఆ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలా, అడల్టరేషన్ ని డినై చేయలా. ఎన్డీటీబీ ఏదైతే ఇచ్చిందో రిపోర్ట్ ని డినై చేయలా, దాన్ని ప్రస్తావించింది. ఇంకా దాంట్లో ఆ రిపోర్ట్ లో ఇలా ఇచ్చారు, అడల్టరేషన్ ఉందని చెప్పేసి ప్రస్తావించారు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి. ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాని నుంచి బయటపడటానికి వింత పోకలు చేస్తున్నారు. చెప్పారు కదా ఇందాక మీరు, పురంధేశ్వరి గారిని ఏమందో రోజా, భావ కళ్ళల్లో ఆనందం చూడటానికి మానేసి భక్తుల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలట. అబ్బా, ఎంత భక్తి ప్రపత్తులు రోజా గారు చేస్తున్నారు. అక్కడ దర్శనానికి టికెట్లు అమ్ముకున్న వాళ్ళు కూడా మాట్లాడేవంటి దౌర్భాగ్య పరిస్థితి ప్రజాస్వామిక ప్రజలైతే అన్ని చూస్తున్నారండి క్రిస్టల్ క్లియర్ గా. ఇంకా ఇలా మాట్లాడితే ఆ 11 కూడా పోతాయేమో అనేది కూడా ఒక చర్చ. సరే చూద్దాం, 3:30 కాబట్టి. రవికిరణ్ గారు మీ కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. జ్యోత్స్నా గారు కంక్లూడింగ్ రిమార్క్స్ తీసుకుంటే జస్ట్ 10 seconds, ఎక్కువ టైం లేదు. ఏమండి, ఇప్పుడు భక్తుల యొక్క మనోభావాల్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిదే ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అప్రాచ్యాలు చేశారన్నది అందరూ సుస్పష్టం. దీనికి పెద్ద చర్చ కూడా అక్కర్లేదండి. గత 5 సంవత్సరాల పరిపాలన లడ్డు నాణ్యత ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చూస్తున్నాం కదా. ఆ డిఫరెన్స్ కనపడుతుంది కదా. ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడ్డారు చూస్తున్నాం కదా. సో లడ్డు నాణ్యత బాగోలేదు, అది కలుషితమైంది అది 1-10 సార్లు అందరూ ప్రతి భక్తుడికి తెలిసిన విషయమే. ఇక్కడ వేరే ఎన్డీడీబీ ల్యాబ్ అక్కర్లేదు, ఇంకో ల్యాబ్ అక్కర్లేదు. కాదు ఏంటంటే దీనిలో వాస్తవాలు బయటకు వచ్చి దోషుల మీద శిక్ష పడాలి. ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా రేపు 10 ఏళ్లకో 20 ఏళ్లకో మళ్ళీ ఇటువంటి వ్యక్తులు ఏదైనా ప్రభుత్వానికి వస్తే ఇటువంటి అప్రాచ్య పనులు పాల్పడనివ్వకుండా ఏ రకమైన చట్టపరంగా మార్పులు చేయాలి, అటువంటి చేయాలండి. జ్యోత్స్నా గారు మీ కంక్లూడింగ్ ప్లీజ్. ఒకటి, చంద్రిక్ గారు, డెఫినెట్ గా కోర్టులో మ్యాటర్ ఉంది, సబ్జుడిస్ గా ఉంది, అక్కడ జరగాల్సినటువంటి ప్రొసీడింగ్స్ జరుగుతాయి. కానీ ఎవరైతే స్వామివారి దగ్గర అపచారం చేశారో వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, అందులో డౌటే లేదండి. ఐదర్ సిట్ ఆర్ సిబిఐ కంటిన్యూ అయితే అవుతుంది ఈ రోజు జరిగే ఇష్యూ తర్వాత. ఇప్పుడు ఒకటి ఒక్క విషయం, జస్ట్ నాకు ఒక్క సెకండ్ టైం ఇవ్వండి.
చెప్పండి. ఎందుకంటున్నా అంటే సిట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంగా మా పరిధిలో ఏముందో మేము ఇమ్మీడియట్ గా చేసాం, ప్యూరిఫికేషన్ చేసాం, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయించాం. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో సిట్ ఇమ్మీడియట్ గా వేసి ఇమ్మీడియట్ గా దాన్ని మేము ముందరకు తీసుకెళ్లాం. లేదు రేపు పొద్దున ఇవాళ కోర్టు ఇంకా కొంచెం దాన్ని ఫర్దర్ గా మీరు ఇంటెన్సిఫై చేయండి ఇన్వెస్టిగేషన్ అంటే ఇంకా ఇంటెన్సిఫై చేస్తాం. వాట్ ఎవర్ ది కోర్ట్ సజెస్, ఇందులో మా పర్సనల్ ఎజెండాస్ ఏం లేవు కదా. అంతా కూడా భక్తుల మనోభావాలు వాళ్ళ సెంటిమెంట్స్ బేస్డ్ గా